మిత్రులారా నమస్తే, నేను మీ చిత్తలూరి. నాకు వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ అండి. నాకు ఇంటర్వ్యూలో ఎక్కడో చదివిన ఒక కోట్ గుర్తొచ్చింది. ఏ ట్రీ డజంట్ కంపీట్ విత్ ద ట్రీస్ అరౌండ్ ఇట్, ఇట్ జస్ట్ గ్రోస్. ఐ రిపీట్, ఏ ట్రీ డజంట్ కంపీట్ విత్ ద ట్రీస్ అరౌండ్ ఇట్, ఇట్ జస్ట్ గ్రోస్ అని. ఎంత అద్భుతంగా ఉందండి. అంటే చెట్టు అనేది ఎప్పటికైనా తన చుట్టూ ఉన్నటువంటి చెట్లతో కాంపిటీషన్ ఫీల్ అవ్వదు. ఇట్ విల్ నెవర్ కంపీట్ విత్ దమ్, ఇట్ జస్ట్ గ్రోస్. అంటే పెరుగుతూ పోతూ ఉంటుంది అంతే. తన పక్కనున్న చెట్లు ఎదుగుతూ ఉన్నాయి కదా, వాటితో పోటీపడి నేను ఎదగాలి అనేటువంటి ఇది చెట్లకు ఉండదు అని అద్భుతమైన భావన దీంట్లో ఉంది. మన మనుషులకి ఏంటండి, మనుషులు చూడండి, మిగతా వాళ్ళకంటే బాగా ఎదిగిపోవాలి, వాడు ఎట్లా ఎదిగిపోయాడు అట్లా ఎదిగిపోయాడు, నేను కూడా ఇంకా ఎదిగిపోవాలి అని చెప్పేసి విపరీతమైనటువంటి ఆ కాన్సెప్ట్ తోటి ఇంకా ఎదిగిపోవడానికి ఎదిగిపోతే తప్పు లేదండి. ఇక్కడ జరిగేది ఏమిటంటే వీళ్ళు ఎదగడం కోసం అవతల వాడిని తొక్కేయడానికి కూడా వెనకాడరు. అంటే ఇక్కడ అవతల వాడిని తొక్కుతూ ఎదగాలనేటువంటి కుటిల స్వభావం ఏదైతే ఉందో ఇది మనుషుల్లో మనం చాలా చూస్తుంటాం. ఇది ఎంత బ్యాడ్ అండి. నీకు నువ్వు స్వతహాగా ఎదిగితే చాలు, ఎదిగి నీతో పాటు ఎదగడానికి అవతల వాడికి చేయనిచ్చు, దట్ ఈస్ బెటర్. బట్ వీ షుడ్ నాట్ డూ సచ్ కైండ్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్ కదా. తొక్కడం అనేది చేయకూడదు కదా.